నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల్ గన్నారం గ్రామంలో గత 3 నెలల కింద వచ్చిన వాగు వరద రావడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి చాలా భయంకరంగా ఉంది. ఈ యొక్క గొయ్యిని ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని వేడుకుంటున్నారు గ్రామ ప్రజలు. అయితే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హయాంలో గన్నారం నుండి సిర్నపల్లి వరకు ఉన్న ఈ యొక్క డబుల్ రోడ్డు గత 3 నెలల కింద వచ్చిన వరదకు మొత్తం కుంగిపోయి చాలా భయంకరంగా ఉంది. ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు మినిమం 20 నుంచి 30 బస్సులు నల్లవెల్లి సిర్నపల్లి నుంచి తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎంతో పబ్లిక్ సంబంధించిన ఈ రోడ్డు దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అలాగే మినిమం స్కూల్ బస్సులు రోజు 5 నుండి 10 బస్సులు స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు. అలాగే ఎప్పుడైనా డబుల్ వెహికల్స్ వచ్చినప్పుడు ఒకసారి గమనించగలరు. డబుల్ రోడ్ వచ్చినప్పుడు, డబుల్ వెహికల్స్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఎలా క్రాస్ చేస్తారు ఒకసారి గమనించగలరు. ఎంత గొయ్యి అంటే మామూలు ఒక చిన్న బోర్బాయిలో ఒక బాబు పడితేనే మనము విలవిల్లాడి మొత్తం జిల్లా యంత్రాంగం వచ్చి ఈ యొక్క ప్లేస్లో ఉండాలనుకుంటారు. కానీ ఇంత పెద్ద గొయ్యి ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి చూడండి, ఇది ఒక 100 మీటర్ కూడా దగ్గర లేదు, ఈ మీటర్ అంత దూరం ఉండదు ఎందుకంటే రోడ్డు నుంచి. బై మిస్టేక్ ఇక్కడ లెఫ్ట్లో బస్సు మంది ఒక టైర్ మాత్రం తిగిలితే డైరెక్ట్ పవర్ ప్లాంట్ మీద పడుతుంది. ఈ పవర్ ప్లాంట్ మీద పడింది అనుకోండి, బస్సులో కానీ డీసీఎంలో కానీ ఉన్న జనాలు ఖాళీ భస్మైపోతారు. కాబట్టి తక్షణమే ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఇందాకనే నేను కాంట్రాక్టర్తో మాట్లాడాను, కాంట్రాక్టర్ గంగాధర్ అని. అతనితో మాట్లాడుతూ ఏమంటుడు, సార్ మాది టైం దాటిపోయింది, మా మెయింటెనెన్స్ టైం దాటిపోయింది కాబట్టి మేము టైం పరిధిలో దాటిపోయింది కాబట్టి మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నాడు. కాబట్టి నేను ఈ యొక్క న్యూసెన్స్ని ఆడియోకు ఫార్వర్డ్ చేయాలని, నేను కలెక్టర్కి ఫార్వర్డ్ చేయాలని వీడియో తీస్తున్నా. అలాగే మొదటగా ఎమ్మెల్యే గారికి పంపిస్తున్నాను. ఇంత నిర్లక్ష్యంగా ఎన్నో బస్సులు చిన్న గుంత ఉంటేనే బస్సులు పడిపోతున్నాయి. ఇంత పెద్ద గొయ్యి ఏర్పడ్డాక కూడా దీన్ని చేపించే నాదుడే లేడు. అలాగే డబ్బులు ఆల్రెడీ దీనికి శాంక్షన్ లోడ్గా ఉంటుంది కాబట్టి మిగతా కాంట్రాక్టులకు టెండర్ వేసి తొందరగా ఈ యొక్క గుంతను పూడ్చాలని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు తెలియజేస్తున్నాం. తక్షణమే వారం రోజుల లోపల ఈ యొక్క గుంత పూడ్చాలని నేను మనవి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోడ్డున తిరిగే జనాలతోని రోడ్డు దిగ్బంధం, హైవే దిగ్బంధం చేయడానికైనా ఎట్టి పరిస్థితులైనా దిగ్బంధం చేయాలని నేను కోరుకుంటున్నాను. లేని ఏడాలో వారం రోజుల లోపల ఈ యొక్క రోడ్డు పూడ్చి యథావిధిగా రోడ్డు చేయాలి. లేదంటే తక్షణమే చర్యలు తీసుకొని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తొందరగా ఈ యొక్క వర్క్ చేయాలని మనవి చేస్తున్నాం. రైట్. నేను గన్నారం గ్రామస్తుని. ఈ గన్నారం గ్రామస్తుని. ఈ యొక్క రోడ్డు వెంబడి మేము వస్తూ ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు రాజేందర్ రెడ్డి, గన్నారం. దయచేసి మీరు అధికారులు ఎవరైనా కానీ, ఈ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఈ యొక్క రోడ్డును చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. మీరందరూ దయచేసి దీన్ని చూసి, ఇది ప్రమాదానికి గురైన తర్వాత 10 మంది వచ్చి చూసే బదులు ముందుగా చూసి దీన్ని మంచిగా చేస్తే ఒక ప్రమాదాన్ని మనము కాపాడే వాళ్ళం అవుతాం కదా. మరి ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తులకే వినిన తర్వాత దాన్ని మీరు చేస్తే లాభం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. దయచేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, వీలైన తొందరగా ఈ గుంతను చూసి మీరు పూర్చకపోతే తర్వాత పరిణామాలకు మీరు బాధ్యులు అవుతారు. లేదంటే మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. తెలంగాణలో జరుగుతున్న ఎన్నో ప్రమాదాలకు నిలయంగా అయిపోయింది తెలంగాణ. దయచేసి ఈ యొక్క YG9 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కసారి గమనించగలరు, ఒక మీటర్ కూడా లేదండి రోడ్డు నుండి, ఒకటే మీటర్న్నర ఉంటుంది. మీటర్న్నర పక్కన ఏదైనా లెఫ్ట్ సైడ్ మాత్రం వాళ్ళు క్రాస్ చేస్తే డైరెక్ట్ ఈ పవర్ ప్లాంట్, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డదనుకోండి వెహికల్, ఒక్కసారి ఊహించుకోండి ఒక్కసారి. ఈ ట్రాన్స్ఫార్మర్ మీద బస్సు పడ్డా, డీసీఎం పడ్డా బాగా చాలా డేంజర్ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క గుంత పూడ్చాలని YG9 ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఈ పవర్ ప్లాంట్కి సంబంధించింది ఏదైనా సేఫ్టీ, డేంజర్ సేఫ్టీ దీంతో గ్యాలరీ ఏర్పాటు చేయాలని YG9 ఛానల్ తరఫున వినవి చేస్తున్నాం. రైట్. నా పేరు అశోక్, గన్నారం. ఇక్కడ వరదలు వచ్చి రోడ్డు పక్కన ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది.
ఆ కొట్టుకుపోయిన ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఏ గవర్నమెంట్ కానీ కాంట్రాక్టర్ కానీ దాని గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ నుంచి ప్రతి పెళ్ళిళ్ళ డీసీఎంలు కానీ పిల్లల స్కూల్ బస్సులు కానీ ఎవ్రీడే నడుస్తున్నాయి. ఇక్కడ లోపల దాకా వెళ్ళిపోయింది, గుంత పడ్డది లోపలికి. ఆడ 2 వెహికల్స్ వస్తే ఛాన్స్ లేదు. ఎందుకునంటే వెహికల్స్కు పడిపోయే ఛాన్స్. ఇప్పుడు పక్క పట్ట ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి అగర్ ఏ వెహికల్ అయినా దాని మీద పడితే పిల్లల బస్సు ఇట్లా జరగరాని ఎన్ని ప్రాణాలు నష్టపోతారో అన్నీ అయిన తర్వాత బాధపడ్డదానికంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కానీ ముందడికి వచ్చి దీన్ని పూడ్చాలని మా గన్నారం తరపున నేను అశోక్ను ఒక రైతును మాట్లాడుతున్నా. నా పేరు ఒక రైతును, నా పేరు భూపతి, గన్నారం విలేజ్ ఒక రైతు బిడ్డను మాట్లాడుతున్నా. ఒక 3 నెలల క్రితము వరదలు వచ్చేసి బాగా విపరీతమైన వరదలు వచ్చేసి విపరీతంగా నష్టపరిహారం పోయినాము, పంటలు నష్టపోయినాము. అండ్ గవర్నమెంట్ రోడ్డు పోసిన రోడ్డు కూడా నష్టపోయింది. ఇంత వెహికల్ అక్కడి నుండి వస్తాయి, అంత లాంగ్ నుండి రాంగ్ కూడా ఈ కార్నల్ పైన మొత్తం స్పీడ్లో ఏకదమ్ ఉతారం ఉంది. ఉతారం నుండి ఎంత స్పీడ్ వస్తాయో స్కూల్ బస్సులు అండ్ వెహికల్స్, పెళ్లి వ్యాన్లు కానీ స్కూల్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సు కానీ మళ్ళీ ఇదే టర్నింగ్ మీద ఈ ట్రాన్స్ఫారం ఉంది. ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం మీద ఏదైనా అపాయం జరిగితే ఎంత పిల్లలు నష్టపోతారు. సపోజ్ గవర్నమెంట్ బస్సే రాని ఒక పక్క పంట ఒక వెహికల్ వచ్చిందనుకో, సపోజ్ ఒక 1 సైడ్ అయ్యి ఇక్కడ పడిపోయిందనుకో ఎంతమంది చనిపోతారో ఒకసారి ఆలోచించండి. కొద్దిగా ఇక్కడ మన రాజకీయ నాయకులు, పార్టీలు కానీ విలేజ్ కమిటీ వాళ్ళు కానీ కమ్సకం ఈ గుంత చూడండి ఎంత. మొన్న నేనే కమ్సకం జస్ట్ మిస్ 9 కొట్టంగా నిజాంబాయికి వస్తుంది, జస్ట్ అక్కడికి లైటల్ బస్సు వెళ్ళిపోతుంది. నేను ఇట్లా వెళ్ళిపోయారు కాల ఆనక అక్కడ అవకాశం వచ్చింది. ఇవాళ దయచేసి ఇతను పిలిపించి నేను ఇక్కడ రికవరీ చేపిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్పష్టంగా గుర్తించే అందరూ సమావేశంలో తొందరగా గుర్తించాలని నా మనవి. మనస్కులను మరి అయిపోయింది అల్లక్కడికి చూసి మరుతున్నారు. నా పేరు నర్సయ్య. నేను దర్పల్ నుంచి ఇటు వస్తున్నా. గన్నారం రోడ్లో మొత్తం ఇది ఆర్ఎంపీలు మొత్తం రోడ్లు పోసులో చేసులేదు. 3 నెలలు ఇది వరదలకు వచ్చి ఇది మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు. నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి 3 డేస్గా ఒకసారి పడుతుంటే నేను చాలా బండ్లు ఇక వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఇది హైవే మొత్తం చిన్నపల్లి టు ఇంజల్వై హైవే. ఇక్కడ వచ్చి మీరు కొద్దిగా శ్రద్ధ చూసుకొని దీన్ని మంచిగా చేయాలని కోరుతున్నాం. సింగరామని ఇక్కడ కింద పడుతుంది, అక్కడికి వెళ్ళి బస్సు పోతుంది. ఇక్కడ కయ్య పోసిందే ఆవువారి. ఇప్పుడు పబ్లిక్ పడతారు, బస్సులు వస్తాయి, డబుల్ బస్సులు వస్తాయి, స్కూల్ బస్సులు వస్తాయి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ మీద పడతాయి. ఇది అంటే వారం రోజుల లోపల ఇది మొత్తం నింపి లేవల్లో చేసేయాలి. కంప్లీట్గా చేస్తేనే లెక్క, లేకుంటే ధర్నా చేస్తాం. ఆవు మీద పోయి ధర్నా చేస్తాం. రోడ్ నాటి రోడ్ల మెయిన్ రోడ్కు ధర్నా చేస్తాం. ఇప్పుడు నేనే పడుతుంటే అంగరాం గత 3 నెలల క్రితం వచ్చిన ఈ యొక్క వరదకు ఫ్లోతో రోడ్డు మొత్తం లోపలికి కూడా వెళ్ళిపోయింది. రోడ్ చూడండి ఒకసారి. కాబట్టి దయచేసి ఈ యొక్క రోడ్ని రిపేర్ చేయాలని, ఈ యొక్క సైడుకు మొరము మన స్టోన్ పెట్టాలని ఈ యొక్క గ్రామస్తులు కోరుకుంటున్నారు. తక్షణమే ఈ యొక్క రోడ్ సైడుకు మట్టి పోసి స్టోన్తో గట్టిగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్షణమే ఆర్ఎండి డిపార్ట్మెంటు చర్య తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రోడ్డుకు సైడుకు గుంత పూడ్చాలని గన్నారం గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఏదైనా ముందే నష్టం జరగకముందే సూచన ఇవ్వడం జరుగుతుంది వైజీ9 ఛానల్ తరపున.
కాబట్టి ఇదొకటి గమనించి వైజీ9 ఛానల్ ద్వారా గ్రామస్తులు కోరుకుంటున్నారు. తక్షణమే వారం రోజుల లోపల ఈ యొక్క సైడుకున్న మట్టి గూడిపేసి పక్కన రాళ్ళు పెట్టి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంత ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం కూడా కావచ్చు. ఇది గమనించగలరు అడ్మినిస్ట్రేట్ కానీ ఉన్నతాధికారులు కానీ. ఎంత నిర్లక్ష్యం అంటే చాలామంది కొందరు చూసుకుంటా వెళ్తున్నారు, చూసుకుంటా నవ్వుకుంటా. ఏంది నవ్వడానికి తమాషానా? ఏమనుకుంటుర్రు? నేను తమాషా చేస్తున్నా అనుకుంటుర్రేమో. నవ్వడం కాదు, టీవీలలో చూస్తే అర్థమవుతలేదా? తమాషా చేస్తుర్రా? ఎందుకంటే ఒకసారి ఊహించండి, ఈ నిర్లక్ష్యమే రేపు ప్రమాదం కావచ్చు. 3 నెలలు అవుతుంది, కనీసం ఒక్కరైనా ప్రశ్నించారా? మరి ఏమైంది, రోడ్డు తెగిపోయింది, ఏదైనా చేద్దామని ఒకసారైనా ఊహించారా? లేదు. ఈ వీడియో తీస్తుంటే కొందరు ఈ ఛానల్కు పడిరాని వాళ్ళు ఎలా హేళనగా నవ్వుకుంటూ పోతుర్రు. ఇది మంచి పనా చెడు పనా ఒకసారి కామెంటరీలో పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలని వైజీ9 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు మహేష్. ఇక్కడ గన్నారం గ్రామానికి చెందిన వ్యక్తిని. గత 3 నెలల క్రితము ఇక్కడ వరద బాగా వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. దానివల్ల ఇప్పటివరకు పూర్తి చేయలేరు. పెద్ద వరద రావడం వల్ల రోడ్డు మొత్తం సగానికి సగం కొట్టుకు వెళ్ళింది. ఇక్కడ సోమవారం రోజు అంగడి జరుగుతుంది.